భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో 3 రోజులుగా జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ బునియాది ఆదివాసీ కార్యకర్తల సమ్మేళన ముగింపు కార్యక్రమంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రమదానం చేశారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించి చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు ఖర్గే గారు, మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పార్టీ ముఖ్యుల అందరి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాన్సెప్ట్ తో అన్ని రాష్ట్రాల్లో ఈనాడు పెద్ద ఎత్తున వెనకటి రోజులు గుర్తు తెచ్చుకొని ఒక గ్రామానికి ఆ బాపూజీ ఆశయాలను గాని నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈనాడు దాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకు ముందే ఈ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామమైన కిన్నెరసాని గ్రామంలో ఒక ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం పూట శ్రమదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులందరం కలిసి శ్రమదాన కార్యక్రమం ఈ స్కూల్లో చేయటం జరిగింది. దీంట్లో గౌరవ మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, బెల్లయ్య నాయక్ గారు, ఇంకా చాలా మంది మిత్రులు, ఎంపీ గారు బలరాం నాయక్ గారు, ఇంకొక ఎంపీ గారు రఘురామరెడ్డి గారు, నేను, పాయం వెంకటేశ్వరరావు గారు, రామచంద్ర నాయక్ గారు, ఇలా చాలా మంది పాలు పంచుకోవటం జరిగింది.